మీ ముదిరాజ్ సంఘానికి అంటే నేను ఇక్కడ చెప్పింది మిగతా గ్రామాల్లో కూడా అన్ని కులాల వాళ్ళు ఆచరించాలని చెప్పి నా పర్సనల్ తరఫున 1 lakh rupees కంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఇది అందరికి తెలవాలి. అందరు కలిసి కూర్చొని సంఘంగా ఏర్పడి పొదుపు చేసుకుంటే మహిళా సంఘాలే కాదు యువకులు కూడా పొదుపు చేసుకొని ఆదుకోవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు. అందుకోసం నా తరఫున కూడా ప్రోత్సాహకరంగా మీకు ₹1,00,000 మా తరఫు నుంచి అనౌన్స్ చేస్తాం. తర్వాత ఈ ల్యాండ్ ఒకటి మీరు తెచ్చుకున్నారు, అట్లా పొదుపు చేసే కొన్నారు కదా, వెరీ గుడ్. సో దీంట్లో కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం మీకు. మా ముడా చైర్మన్ గారు కూడా ఉన్నారు, వారందరితోటి ఇక్కడ మనము ముడా నిధులతోటి దీని ఎస్టిమేషన్స్ ఏదో వేయించుకొని తీసుకురా అంజనేయులు, ఖచ్చితంగా నెక్స్ట్ మూడా మీటింగ్ లో పెడదాం. ఇంకోటి డ్యూటిపల్లి అంటే మా అందరికి కూడా ప్రత్యేకమైన ప్రేమ. మిమ్మల్ని కార్పొరేషన్ లో కూడా కలిపిండు, మిమ్మల్ని మంచిగా చూసుకునే బాధ్యత మాది. ఎందుకు కలిపిన కార్పొరేషన్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు. మొన్ననే మున్సిపాలిటీ పరిధిలో మా చైర్మన్ గారు ఉన్నారు, మా సిరాజ్ ఖాద్రి గారు ఉన్నారు. ప్రతి వార్డు కోటి రూపాయల నిధులు మంజూరు చేసిన పనులు జరుగుతున్నాయి. ఇదే డ్యూటిపల్లిలో ఒక గ్రామ పంచాయతీలో మీకు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడితే గొప్ప. కార్పొరేషన్లు కలిస్తే ఏమైందంటే మనకు నిధులు వస్తాయి, మన ట్రైన్లు వస్తాయి, రోడ్లు వస్తాయి, అన్ని రకాల సదుపాయాలు వస్తాయి. కాబట్టి మిమ్మల్ని తీసుకుపోయి కార్పొరేషన్ కలిపినందుకు ఖచ్చితంగా మీకు మంచిగా నిధులు ఏర్పాటు చేసి గ్రామాన్ని ఈ వార్డును రేపు 1 వార్డు అవుతుందా 2 వార్డులు అవుతాయా 3 కలిపి మనకు తెలియదు. ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. దాని మీద మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చింతపడవద్దని తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో డ్యూటిపల్లి గ్రామంలో అన్ని సమస్యలను మేము పరిష్కారం చేస్తాం. కొన్ని కలెక్టర్ గారు చేయాల్సిన పరిష్కారాలు ఉన్నాయి. అలాగే డబుల్ బెడ్రూమ్ లో కొంతమంది బయట వ్యక్తులు ఉన్నారు, దాటకెళ్ళి మనకు కొన్ని ఏమన్నా వెళ్తే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు ఆఫీసర్. మేమేం కలగ చేసుకుంటలేము రాజకీయ నాయకులు. గతంలో లాగా నేను నీకు అది ఇస్తా అని చెప్పి చిట్టీలు రాసే సంస్కృతి పోయింది. అధికారులు వెరిఫై చేస్తారు, ఎవరు అనర్హులో తేలుస్తారు, వాటి తర్వాత అర్హులు ఎవరున్నారో చూసి వాళ్ళకి ఇస్తారు. ఇదంతా పారదర్శకంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ డ్యూటిపల్లి గతంలో ఇక్కడ భూములు కూడా ఇచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ పేదవాళ్లకు ఆ డబుల్ బెడ్రూమ్ లో కూడా కొన్ని ఇల్లు ఖచ్చితంగా ఇస్తాం. అది మా బాధ్యత, అడగాల్సిన పని లేదు. అది కలెక్టర్ గారికి కూడా చెప్పినాం. ఎన్ని వేకెన్సీలు వస్తాయో చూసి దాన్ని బట్టి మీ దగ్గర కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, జాగలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. ఇంకొకటి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి 3,500 ప్రతి సంవత్సరానికి వస్తాయి. ఈ గ్రామంలో ఇల్లు లేకుండా జాగా ఉన్న వాళ్ళ లిస్టు మీరు తయారు చేసే ఉంటారు, ఆల్రెడీ చేసిండ్రా. ఖచ్చితంగా దాంట్లో 4 ఫేజ్లలో మేము ఇస్తాం. మాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. కూలిపోయిన కానీ ఇండ్లు లేదు, రేకుల ఇళ్లలో ఉన్నోళ్ళు కానీ, పెంకుటిళ్లలో ఉన్నోళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ అధికారులు కూడా 1-2-3 సార్లు సర్వే చేసి ఐడెంటిఫై చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా విడతల వారీగా ఇస్తాం. మొదటి సంవత్సరం కొన్ని ఇస్తాం, ఇంకో సంవత్సరం ఇంకో కొన్ని ఇస్తాం, ఇంకో సంవత్సరం ఇంకా కొన్ని ఇస్తాం. అలాగే రేషన్ కార్డులు రాలే చాలా మందికి, ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసినాం రేషన్ కార్డులు. మీరందరూ అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళు చూసి గవర్నమెంట్ వాళ్ళు వెరిఫై చేసి అర్హత ఉన్న వాళ్లకు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఆ లిస్టు కూడా పెడతాం, ఇప్పుడు మాకు వస్తుంది. దాంట్లో ఫస్ట్ ఫేజ్ ఇది, మళ్ళా నెక్స్ట్ ఫేజ్ మళ్ళా ఇస్తాం. మొత్తం కూడా దాదాపుగా రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు దరఖాస్తు చేస్తున్న వాళ్ళందరూ అర్హులు ఎవరైతే అవుతున్నారో అందరికి రేషన్ కార్డులు ఇచ్చి వచ్చే నెల నుంచి వాళ్లకు బియ్యం ఇచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తా ఉన్నాం. కాబట్టి గతంలో ఏం జరిగిందో మర్చిపోండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద వర్గాల సంక్షేమం కోసం మేము పనిచేస్తా ఉన్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా తీర్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు అన్నట్టు అన్ని ఒకటే రోజులో కావు సమస్యల పరిష్కారం, ఒక్కొక్కటి వెళ్ళగా ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు కూడా అర్థం చేసుకొని మా అందరికీ కూడా సహకరించాలా. ఈ పార్టీలు గీర్టీలు చూసేటోళ్ళం కాదు మేము. పేదవాడు ఏ పార్టీలో ఉన్నా పేదవాడే. ఎవరికి ఏ అవసరం ఉన్నా పార్టీలకు అతీతంగా మా ప్రభుత్వం కానీ మేము కానీ పనిచేయదలుచుకున్నాం. ఈ రాజకీయాలు ఎలక్షన్లప్పుడు ఎవరైనా చేసుకోండి, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ గ్రామం విషయంలో, గ్రామం అభివృద్ధి విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి. ఇట్లా పొదుపు సంఘాలు ఇప్పుడు ముదిరాజ్ నాయకులు ఒక ఆదర్శంగా ఈ రోజు పొదుపు సంఘాలు నిర్వహిస్తా ఉన్నాం. అట్లనే మిగతా యాదవులు ఉన్నారు పెద్ద సంఖ్యలో.
ఎస్సీలు ఉన్నారు, బుడగజంగాలు ఉన్నారు, అందరూ కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయాలి. మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా మీకు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో గతంలో మీరు ఎన్నోసార్లు అడిగినారు కానీ అది కాలే. మీకు సెపరేట్ గా మీకు ఒక సొసైటీ కావాలని చెప్పి మీ కోరిక ఉండే దానికి మరి మన ఆంజనేయులు గారు మన జిల్లా సహకార సంఘం అధ్యక్షులుగా ఉన్న వారు కూడా చొరవ తీసుకొని ఈరోజు మనకు మీకు సెపరేట్ గా రిజిస్ట్రేషన్ చేయించి మీ ఇక్కడ ఉన్న ముదిరాజ్ బిడ్డలు అందరూ కూడా దీంట్లో మెంబర్స్ అయ్యేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ గ్రామంలో ఉన్న చెరువులను అభివృద్ధి చేసుకోవడం కూడా మన బాధ్యత. సో ఎక్కడెక్కడ మీ చెరువులు ఉన్నాయి అవి కబ్జా కాకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపు వర్షం పడితేనే కదా చెరువులలో నీళ్ళు వచ్చింది. వర్షం పడితే ఆ కాలువలు ఏదైతే నీళ్లు తీసుకొస్తాయో ఛానల్స్ వాటిని కూడా మనం క్లీన్ చేసుకుంటేనే నీళ్లు ఉంటేనే చేపలు ఉంటాయి. కాబట్టి వాటి మీద కూడా మనం అందరం దృష్టి పెట్టాలి. రేపు రాబోయే రోజుల్లో మైనర్ ఇరిగేషన్ దాంట్లో ఈ చెరువుల సంరక్షణ కూడా నేను నిధులు కేటాయిస్తా. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలే ఉన్నా దాదాపుగా 56 చెరువులకు నేను కట్టలు మంచిగా చేయడమా వాటన్నిటినీ కూడా మంచిగా చేసినాం. తర్వాత వాటి గురించి పట్టించుకోలే, కబ్జాలు చేసే మీదనే దృష్టి పడ్డది. కానీ మన చెరువులను కాపాడుకోవాలి, ఆ చెరువు మీద ఊరు బతుకుతుంది, ఆ చెరువు మీద ముదిరాజ్ బిడ్డలు బతుకుతారు అన్న సోయి గత ప్రభుత్వంలో లేకుండా. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ చెరువుల అభివృద్ధి కోసం వర్షపు నీళ్లను పట్టుకొని ఆ చెరువులను నింపుకునే కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనం ప్రత్యేకమైన దృష్టితోటి మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చి ఈ చెరువులను కాపాడుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సర్టిఫికేట్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. డ్యూటిపల్లి గ్రామ పంచాయతీ ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ ఆంజనేయులు నా పేరు. ఇంత ముందుకు గతంలో 1975 లోపల ఉమ్మడి గ్రామ పంచాయతీ ఎదురే అప్పన్నపల్లి, డ్యూటిపల్లి మరియు అమ్మడిపల్లి ఉండగా ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఒకటే సొసైటీ, ముదిరాజ్ సంఘం సొసైటీ ఒకటే ఉండేను. ఇప్పుడు వచ్చేసి మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న ఆదేశాల మేరకు డ్యూటిపల్లి ప్లస్ అప్పన్నపల్లి ఇద్దరు కలిపి 3 సంఘాలుగా విభజించడం జరిగింది. మాకు సంఘము రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ 3 భాగాలుగా విభజించినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాకు సంఘానికి ఎలాంటి జాగాలు లేవు, ఇంత ముందుకు సంఘ భవనం కూడా లేదు. ఉమ్మడి సొసైటీ ఉన్నప్పుడు మాకు ఎలాంటివి కాలే, ఇప్పుడు అయినాయి. ఎవరంతా వాళ్ళకి సపరేట్ అయినాయి. అయినందుకు మాకు ఇప్పుడు ఒకటి మేము కోరుకున్నది ఒకటే, మాకు ఇంత జాగా కావాలి ప్లస్ సొసైటీ భవనం కావాలని కోరుకుంటున్నాం. నా పేరు టి చంద్రశేఖర్, నేను మాజీ సర్పంచ్. అలాగే మా డ్యూటిపల్లి గ్రామ పంచాయతీ మా సంఘం లేకుండే, ఇంతవరకు మాకు మత్స్య సహకార సంఘం లేకుండే. 3 గ్రామ పంచాయతీలు ఉన్నాక 3 గ్రామ పంచాయతీల మధ్యలో ఒకటే సంఘం ఉండి మేము ఇన్ని రోజులు సంఘం నుంచి కూడా ఎలాంటి లబ్ధి పొందలేకపోయినాం ఒకటే ఉన్నందుకు. ఇప్పుడు మాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ కొంచెం అంతవరకు పెండింగ్ ఉండే మా ఫైల్స్ అన్ని అవి ఫార్వర్డ్ అయ్యి ఇప్పుడు మా కృషి ఫలించి మాకు ఇప్పుడు సంఘంగా ఏర్పడింది. మేము దాదాపు మా ఊర్లో 150 కుటుంబాలు ఉన్నాం ముదిరా సంఘం నుంచి. ఇప్పటికే మేము ఏం చేసుకుంటామో స్వతహాగా మేము సొంతంగా ప్రతి నెల 100-200 ఏదో పొదుపు మాదిరిగా మహాలక్ష్మి సంఘం మాదిరిగా వేసుకొని పొదుపు జమ చేసుకున్నాం. దాదాపు 25 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి మాకు మా పొదుపు సంఘం ద్వారా. మాకు ఇంకా మేము గవర్నమెంట్ కూడా మాకు ఏమైనా ప్రోత్సాహాలు ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము. అలాగే మాకు సంఘ భవనం అనేది లేదు సొంతంగా. ఇంతవరకు మేము ఎలాంటి లబ్ధిలు టీవీఎస్ మోపెడ్లు కానీ 4 వీలర్లు కానీ అవి మత్స్య సహకార సంఘం సోదరులు వ్యాపారాలు చేసుకోవడానికి ఎలాంటి లబ్ధి పొందలేము. ఇక ముందర మాకు ఇప్పుడు సంఘం ఏర్పడింది, మేము అన్నగారి ద్వారా మేము లబ్ధి పొందాలని ఆశిస్తున్నాం మేమంతా.